నమస్కారం, బాగున్నారండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత ఒక 10 మిరపకాయలు వేయాలండి. మిరపకాయలు వేగినాక కొంచెం నువ్వులు వేయాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలి. దాంతో పాటు కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఎల్లిగడ్డ, పసుపు, కొంచెం బయట, తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ జార్లో వేయాలండి. మిక్సీ పెట్టాలి. ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలు దీనిలో వేసి, ఈ దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం మిక్సీ పట్టాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతా బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న కట్ చేసి దోసకాయలు కూడా కలిపేసి పాన్ పెట్టుకొని ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పోసి దానిలో కొంచెం తాలింపు వేసుకొని కొంచెం ఎల్లిగడ్డ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి, కొత్తిమీర వేస్తే మనం దోసకాయ పచ్చడి